కృష్ణ టీవీలో వక్తగా అలాగే వ్యాఖ్యాతగా కూడా బైబిల్ మీద అనేకమైనటువంటి అవగాహన సదస్సులను అలాగే క్రైస్తవ లోకంలో సామాజికమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా అధ్యయనం చేస్తూ క్రైస్తవ లోకాన్ని బలపరుస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ ప్రగడ గారిని ఈ సమయంలో వాక్యాన్ని అందించాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఉదయకాలము మనం చూసినటువంటి వాక్య భాగమును ఒకసారి రివ్యూ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఉదయము మనం 3 కొండల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి అరారాత్ కొండ. అది మన జీవితంలో ప్రభువు ఉచితంగా తన కృపను బట్టి ఉచితంగా ఇచ్చేటటువంటి రక్షణకు సూచనగా ఉంది. ఎందుకు అనంటే నోవహు తన ఓడలో నుండి మొట్టమొదటిసారిగా నీరు ఇంకిపోయేలా ప్రభు చేసిన తర్వాత కాలు పెట్టినటువంటి రక్షణ దినమున రక్షణ స్థలముగా అరరాత్ కొండల పైన కాలు పెట్టాడు. రెండవది దేవుని ప్రత్యక్షతను మనకు సూచనగా చూపించేటటువంటి అహరోను క్రింద ప్రజలతో ఉండగా దేవునితో ముఖాముఖిగా 40 రాత్రింబగళ్ళు దేవుని యొక్క సన్నిధిలో గడిపినటువంటి మోషే ఎక్కిన సీనాయి కొండ, దాన్నే హోరేబు కొండ అని కూడా పిలుస్తారు. ఈ కొండ దేవుని యొక్క గుణ లక్షణాలు, వాక్యము యొక్క ప్రత్యక్షత, అందులో ఇమిడిపోవటం, దాని ద్వారా ప్రజల నడుమ మనకు కలిగినటువంటి అనుభవాన్ని పంచుకోవటం అనేటటువంటి క్రైస్తవ జీవన విధానంలో కొనసాగిపోయే విశ్వాసి అనుభవమును గురించి మనకు రెండవ కొండను మనం చూసాం. కేవలం అరారాత్ కొండల మీద నిలబడితే సరిపోదు అనుకున్నాం. మన నడక కొనసాగిపోయి క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిపక్వత వైపుకు నడిచేటటువంటి హోరేబు లేకపోతే సీనాయి కొండ వైపుకు వెళ్ళాలి. అది దేవుని వాక్య ప్రత్యక్షతలో మాత్రమే సాధ్యం అని చూసాం. మూడవదిగా సీనాయి కొండను గమనించాం. సీనాయి కొండ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని, పరిశుద్ధాత్ముని అనుభవమును మనకు గుర్తు చేస్తుందని, ఆ సీనాయి కొండ అనుభవంలో మనము ఉన్న సమయంలోనే దేవుని రాజ్య స్థాపనకు అవసరమైనటువంటి స్ఫూర్తిని, పిలుపును మరియు ధైర్యమును కలిగి ఉంటాం అన్న విషయాన్ని ఈరోజు ఉదయం 3 కొండల రూపంలో మనం చూసాం. అయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు మనకు ఏర్పరచినటువంటి వాక్య భాగమును నేను మీ ముందు చదివి మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ ఆధిక్యతలో మనం ఏ విధంగా ప్రభువుకు నమ్మకంగా ఎదగాలి, ప్రభువుకు నమ్మకంగా బ్రతకాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు సాయంకాలం చూసే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇది ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28, 29 వచనాల్లో నుంచి నేను చదివాను. 29 వచనంలో నేను చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మీకు చదివిపిస్తాను. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు? అరారాత్ కొండల పైన కాలు పెట్టడానికి నీకు అర్హత లేదు, అయినప్పటికీ యెహోవా నిన్ను రక్షించాడు. సీనాయి కొండ పైన ఆయనతో ముఖాముఖిగా 40 దినాలు నువ్వు నీ జీవితాన్ని లేకపోతే నీ ప్రయాణాన్ని 40 రాత్రింబగళ్ళు ప్రభువుతో ముఖాముఖిగా సంభాషించటానికి నీకు
అర్హత లేదు, అయినా నీకు ఆ అర్హతను, అధికారమును ఇచ్చాడు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నిన్ను నిలబెట్టడానికి నీలో ఏ స్వరూపము, సొగసు, ఏ అందము, ఏ చందము, ఏ జ్ఞానము లేదు. అయినప్పటికీ సియోను కొండపైన ఆయన తన అభిషేకమును నీ మీదకి పంపించాడు. యెరూషలేములో తన అభిషేకమును నీకు పంపించాడు. నీవు అర్థం చేసుకోలేని భాషలో నిన్ను మాట్లాడేలా చేశాడు. నీ పిల్లలు ప్రవచించినప్పుడు, నీ పెద్దలు ప్రవచించినప్పుడు, నీ స్త్రీలు ప్రవచించినప్పుడు ప్రజలు చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. అటువంటి సంఘముగా నిన్ను ఏర్పరిచినటువంటి ఈ ఇశ్రాయేలు దేవుడు, ఆయన అద్వితీయుడైన సత్య దేవుడు, ఆ అద్వితీయుడైన దేవుడు నిన్ను చూసి, సంఘముగా ఉన్న నిన్ను చూసి, దేవుని రాజ్యముగా ఏర్పరచుకున్నటువంటి నిన్ను చూసి అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇది దేవుని దృష్టిలో నీకున్నటువంటి స్థానము, దేవుని దృష్టిలో నీకున్నటువంటి స్థితి. మనము స్వభావము రీత్యా పతన స్థితిలో ఉన్నప్పటికీ, స్వభావ రీత్యా మనం పాపములో పతన స్థితిలో పడిపోయి ఉన్నప్పటికీ, దేవుని యొక్క అధికారమును తృణీకరించినప్పటికీ, దేవుని యొక్క ప్రేమను, ఆయన ఇచ్చేటటువంటి మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఉచితముగా ఆయన నిన్ను ఎన్నుకొనటం కారణంగా, తన రాజ్య ప్రతినిధిగా ఈ ప్రపంచములో ఉంచటం కారణంగా నీ భాగ్యము ఎంత గొప్పది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ దేశంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎంతో మంది రాజులు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎంతో మంది అధిపతులు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎంతో చదువుకున్న వారు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి కులాలలో పుట్టిన వాళ్ళం అనుకునే వాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచంలో రాజకీయ మణిమకుటములుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యము వారందరి గురించి మాట్లాడుతూ లేదు. కానీ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని నీ గురించి మాట్లాడుతోంది. ఇశ్రాయేలు యెహోవా రక్షించిన నీ భాగ్యము ఎంత గొప్పది అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎందుకని ఈ భాగ్యము, ఎందుకని నన్ను యెహోవా దేవుడు వింతైన జనముగా, ఎందుకని యెహోవా దేవుడు నన్ను ప్రత్యేకించినటువంటి జనముగా, ఎక్లీసియాగా పిలుస్తున్నాడు? నాలో ఉన్నటువంటి అంత గొప్పతనం ఏముంది? ఎందుకని దేవుని వాక్యంలో నీవు ఉన్నత స్థలములను త్రొక్కుతావు అని వ్రాయబడి ఉంది? లేక దూడలు గంతులు వేసినట్లు మీరు గంతులు వేస్తారు అని ఎందుకని దేవుని రాజ్యము గురించి, దేవుడు ఏర్పరచుకున్న సంఘమును గురించి మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం మనం చూసినట్లుగా మరి దానియేలుకి ఇచ్చినటువంటి ప్రవచనములో ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయిలాగా దేవుడు ఈ సంఘమును, దేవుడు ఈ సమాజమును, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ దేవుని యొక్క రాజ్యమును ఏర్పరచాడని, ఆ రాజ్యమునుకున్నటువంటి భావజాలము ఎదుట మిగిలిన ఏ భావజాలము నిలువలేదని, తుత్తునీయులుగా ఈ భావజాలము మిగిలిన భావజాలను త్రొక్కివేస్తుందని దేవుని వాక్యంలో నుంచి మనం చూసాం. వాటికి నిలువ నీడ లేకుండా పోతుంది అని దేవుని వాక్యములో నుండి మనం ఉదయం చూసాం. కానీ అలాంటి భావజాలములో దేవుడు ఏర్పరచినటువంటి తన సంఘములో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన రాజ్య ప్రతినిధులుగా తలలై బ్రతకటానికి, తోకలుగా ఉండకుండా ఉండాలి అనంటే పరిశుద్ధాత్ముని శక్తి కావాలి అని చూశాం. పరిశుద్ధాత్ముని నింపుదలతో బ్రతకాలి అని చూశాం. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు అది సాధ్యం అని చూశాం. ఒక్కసారి మీ బైబిళ్లలోనూ ఒకసారి తిప్పి యోవేలు గ్రంథము 3వ అధ్యాయమునకు రండి. ఈరోజు ఉదయం చూసినటువంటి 3 కొండలు మనం ఏ విధంగా క్రైస్తవ జీవితంలో రక్షణ అన్నటువంటి అరరాత్ కొండల నుండి ప్రత్యక్షత అన్నటువంటి సియోను కొండకు, ప్రత్యక్షత అన్నటువంటి హోరేబు కొండకు, సీనాయి కొండకు, అటు నుంచి సియోను కొండకు మనం ఎలా ప్రయాణం చేశామో అలాగే 3 లోయలను నేను మీకు పరిచయం చేస్తాను. ఆ 3 లోయలలో ఉన్నటువంటి దేవుని యొక్క అద్భుత కార్యములను మీకు పరిచయం చేస్తాను. ఏ విధముగా మీరు తలలుగా ఉండటానికి ప్రభు పిలిచాడో అలా తలలుగా ఉండకుండా ఉండటానికి చేసేందుకు ఈ అపవాది కుతంత్రములను ఏ విధంగా ఎదిరించటానికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు, ఎందుకని మీ భాగ్యం ఇంత గొప్పది అన్న విషయాన్ని, పెంట కుప్పల మీద పడి ఉన్న మనలను ఎందుకని ఆయన తన నెత్తిన మోసుకుంటూ తిరుగుతున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. ఆ దినములలో అనగా
యూదావారు యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, మొదటి లోయ యెహోషాపాతు లోయ. ఆ తరువాత 18వ వచనము, ఆ దినమందు పర్వతముల నుండి కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదాను అన్నిలోను నీళ్లును పారును, నీటి ఊట యెహోవా మందిరములలో ఉబికి పారి షిత్తీము లోయలో తడుపును. ఇది రెండవ లోయ, షిత్తీము లోయ. మెల్లిమెల్లిగా ఒక లోయ తరువాత ఇంకొక లోయను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సమయము ఉన్నంతలో వీలైనంత మరి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కనుక ఒకవేళ ఒక లోయనే మనం ఆగిపోయినా పర్వాలేదు, ఒక లోయనే సంపూర్ణంగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. మన జీవితంలో ఈ లోయలో ఉన్న అనుభవాన్ని మనము తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయాన్ని చెప్పటానికి 40 రాత్రింబగళ్ళు వర్షం పడింది. ఆ 40 రాత్రింబగళ్ళ తరువాత అరరాత్ కొండ పైన మనం దిగాం. 40 రాత్రింబగళ్ళు మనం ప్రభుతో ఆయన ప్రత్యక్షతలో మోషే ఉన్నాడు, అటు తరువాత ఆయన దిగి వచ్చాడు. అలాగే 40 రాత్రింబగళ్ళు మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్ముని చేత కొనిపోబడినటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యములోనికి కొనిపోగా అరణ్యములో ఆయన 40 రాత్రింబగళ్ళు వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రతి కొండ ఎక్కటానికి ఒక లోయలోనికి దిగవలసిన అవసరత ఉంది. ప్రతి కొండ పైన నిలబడటానికి ఒక లోయలో మనము దిగాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఆ లోయలను అర్థం చేసుకుంటేనే కొండల యొక్క ఎత్తు మనకు అర్థమవుతుంది. కొండల ఎత్తును అర్థం చేసుకుని పీఠభూముల పైన జీవించాలి అనంటే ఆ పీఠభూమి పైన దేవుడు ఏర్పరిచినటువంటి మనము ఆయన మణిమకుటములముగా లేకపోతే తలలుగా ఉండటానికి మనల్ని పిలిచాడు అన్న విషయం గుర్తు చేసుకోవాలి అనంటే దేవునితో గడిపేటటువంటి ఈ లోయలో ఉన్న అనుభవము మనకు కావాలి. రాజు అయినటువంటి 2వ దినవృత్తాంతముల గ్రంథములో నుండి మరి అటువంటి అనుభవము పొందినటువంటి ఒక దైవజనుని గురించి మీకు పరిచయం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. 2 a.m. leakage worries stealing your sleep. That's why. అమ్మోనీయులను మోయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. యెహోషాపాతు అన్నటువంటి ఒక రాజును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రాజు ఒక లోయలో ఆయన పొందినటువంటి బెరాకా అనబడినటువంటి ఒక ఆశీర్వాదమును గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఆ లోయలోనికి దిగడానికి ముందు, ఆ లోయలోనికి ప్రభువు ఎదుట పశ్చాత్తాపముతో ప్రార్థించి సిద్ధపాటు పొందటానికి ముందు, ఆయనకు కలిగినటువంటి విజయాన్ని పొందటానికి ముందు ఆయన జీవితం ఎటువంటి జీవితముగా ఉండిందో చూడవలసిన బద్దులమై ఉన్నాం కనుక 2వ దినవృత్తాంతముల గ్రంథములోని 17వ అధ్యాయమునకు ఒక్కసారి మీ బైబిళ్లను త్రిప్పండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములందు సైన్యములను ఉంచి యూదా దేశమునందు తన తండ్రి అయిన ఆసా పట్టుకుని ఎఫ్రాయిమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయించగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనము చూసేటటువంటి ప్రతి నాయకుడు, మనకు వాక్యోపదేశము చేసేటటువంటి మన ముందు నడిచినటువంటి ప్రతి నాయకుడు దేవుని రాజ్యం స్థాపించటానికి ఉపయోగపడేందుకు నడిచారు. రాజు అయినటువంటి యెహోషాపాతు జీవితంలో కూడా దేవుని రాజ్యమును స్థాపించటానికి ఆయన ముందుకు వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఆయన అలా ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏమిటి అంటే తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచినటువంటి మార్గముల యందు ఆయన నడిచాడు.